I've been praying for all of you, and what a joy that we could sit down at the feet of the Master and learn His word. ఇది మనకి ఎంతో సంతోషకరమైన విషయము. మనము దేవుని దేవుని పాదముల వద్ద కూర్చుని ఆయన వాక్యాన్ని నేర్చుకోవడం ఎంతో ధైర్యకరమైన విషయము. I had a joy this week to lead an engineer lady to the Lord. ఈ వారంలో ఇంజనీర్ అయిన ఒక స్త్రీని నేను దేవుని వద్దకు నడిపించగలిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. She works here in Hyderabad, and she gave her life to the Lord. Pray that God would guide her, and sooner or later we will baptize her and she will join the church. ఆమె ఇక్కడే హైదరాబాద్లోనే పనిచేస్తున్నారు. ఆమెకి దేవుని వద్దకు నడిపించగలిగాము. మనం ప్రార్థన చేద్దాము. ఆమె సకాలంలో బాప్తిసం కూడా తీసుకొని మన సంఘానికి రావాలని చెప్పి ప్రార్థన చేద్దాము. At this crucial time, every soul that come to know the Lord, it's a great joy for us as a church. ఇటువంటి ఈ క్లిష్ట పరిస్థితులలో ఏ ఒక్క ఆత్మ దేవుని దగ్గరికి వచ్చినా కూడా సంఘంగా మనం అందరము ఎంతో అది సంతోషించదగ్గ విషయము. Last week we are continuing from last week the warning passages of the book of Hebrews. మనము గత వారం నుంచి కూడా హెబ్రీ గ్రంథంలో ఉన్న హెచ్చరికకి సంబంధించిన వాక్యాల్ని ధ్యానిస్తున్నాము. And last week I had shown you there are definite warning in this book. నేను గత వారం మీకు చూపించాను. ఈ యొక్క గ్రంథంలో చాలా స్పష్టమైన హెచ్చరికలు అనేవి ఉన్నాయి. The first one given in chapter 2 verse 1 to 4, disregarding the salvation of God. మొదటి హెచ్చరిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో అది దేని గురించి చెప్తుందంటే ఆ దేవుని యొక్క ఆ రక్షణని మనము నిర్లక్ష్యం చేయడం గురించిన హెచ్చరిక అది. The second warning is 3:7 to 4:13, disbelieving the sufficiency of God. 3వ అధ్యాయము 7 నుంచి 4వ అధ్యాయం 13వ వచనం వరకు కూడా ఆ 2వ హెచ్చరిక దీని గురించి వ్రాసి ఉంది. ఈ హెచ్చరిక దేని గురించి అంటే దేవుడు మనకి చాలిన దేవుడు అన్న విషయాన్ని మనం నమ్మలేకపోతాం. The third one from chapter 5 verse 11 till 6:20, discrediting the Son of God. మూడవ హెచ్చరిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 20వ వచనం వరకు ఉంది. ఈ హెచ్చరిక దేని గురించి అంటే దేవుని కుమారుని మనము ఆయన్ని అవమానపరచటము లేదా ఆయన్ని చిన్నపరచటము. The fourth one is 10:26 to 39 verses, despising the Spirit of God. 4వ హెచ్చరిక 10వ అధ్యాయము 26 వచనం నుంచి 39 వరకు ఉంది. ఈ హెచ్చరిక దేని గురించి అంటే దేవుని యొక్క ఆత్మని మనము ద్వేషించటము. And the last one is chapter 12 verse 15 to 29, disobeying the summons of God. చివరి హెచ్చరిక 12వ అధ్యాయము 15 నుంచి 29వ వచనం వరకు ఉంది. ఈ హెచ్చరిక దేని గురించి అంటే దేవుని యొక్క పిలుపుని మనము దానికి విధేయత చూపించకపోవడం. These 5 warnings are very good in a sense, are the warning. Another side, it is an exhortation. ఈ 5 హెచ్చరికలు కూడా ఒక రకంగా చూస్తే ఇవి హెచ్చరికలు, మరొక విధంగా చూస్తే ఇవి మనల్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. And last week we have done the first 2. గత వారం మనము మొదటి 2 హెచ్చరికల గురించి ధ్యానం చేసుకున్నాం. And I have completed this, so we no need to go through this.
the first two. And today and last week, I finished the story about a man called Jose Alavaranga, who was lost in the sea for 14 months. మనము గత వారము జోస్ అలవరంగా అని ఆయన సముద్రంలో తప్పిపోయి 14 నెలలు ఎలాగా తప్పిపోయి తిరుగుతూ చివరికి ఒడ్డుకు చేరుకున్నాడు ఆ యొక్క స్టోరీ గురించి మనము విన్నాము. It happened only 6 years back, and we saw how God was so gracious to save him and prove that he is a sufficient God. ఇది 6 సంవత్సరాల క్రితమే జరిగింది. మనము చూసాము ఈ సంఘటనతోటి దేవుడు ఏ విధంగా తన కృప చేత ఆయన్ని కాచి కాపాడాడో, ఆయన మనకి చాలిన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనము అర్థం చేసుకున్నాము. ఇది రుజువైంది. So we will proceed the third warning today. ఈ రోజు మనము మూడవ హెచ్చరిక గురించి ధ్యానం చేసుకుందాం. That is discrediting the Son of God. అది దేని గురించి అంటే దేవుని కుమారుని మనము అవమానపరచటం. This is another very, very serious matter in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఇది ఎంతో తీవ్రమైన విషయం. Those who reject Christ. ఎవరైతే యేసుక్రీస్తు వారిని తిరస్కరిస్తున్నారో ఇది వారికి హెచ్చరిక. Those who do not believe in the salvation through Jesus Christ. యేసుక్రీస్తు వారి ద్వారా కలుగుతున్న ఆ యొక్క రక్షణని నమ్మని వారు. And you will remember there were 4 kind of people to whom this epistle was written. మనము ఈ విషయాన్ని ధ్యానించుకున్నాం. మీకు జ్ఞాపకం ఉండవచ్చు, ఈ యొక్క పత్రిక రాసింది ఎవరికంటే 4 రకాలైన మనుషులు ఉన్నారు సంఘంలో వారికి. Knowing everything from the Old Testament, Jews rejected Christ, his life, teaching, miracle, his claim, his sacrifice, death and resurrection. పాత నిబంధన గ్రంథం నుంచి కూడా అన్ని విషయాలు తెలిసి అనేక మంది యోధులు దేవుణ్ణి, ఆయన చేసిన అద్భుతాలని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన శిలువలో మన కొరకు మరణించడాన్ని, తిరిగి లేవటము, ఈ విషయాలు అన్నిటిని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు లేదా వాటిని తిరస్కరించారు. They not only denied Jesus Christ and his deity, but they also have rejected their own salvation and eternal destiny. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు వారిని వారు తిరస్కరించడమే కాకుండా ఆయన కల్పిస్తున్న ఆ రక్షణని, ఆ నిత్యత్వాన్ని వాటిని కూడా వాళ్ళు తిరస్కరించారు. Some people, they know, but they know that they don't know. కొందరు వారికి తెలుసు, అంటే వాళ్ళకి తెలియదన్న విషయం కూడా వారికి తెలుసు. And we have these kinds of people in our Christian society today. ఈరోజు మన యొక్క క్రైస్తవ సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. And they never grow, they never accept, confess Jesus Christ openly. వాళ్ళు ఎప్పుడు కూడా వాడు ఉన్న స్థాయి నుంచి పైకి ఎదగరు. బాహాటంగా యేసుక్రీస్తు వారిని తమ రక్షకునిగా వారు అంగీకరించరు. And these kinds of people also were in their congregation. ఇటువంటి వ్యక్తులు అప్పట్లో వారి యొక్క సంఘంలో కూడా ఉన్నారు. A person becomes immature because of dull hearing. సరిగ్గా వినకపోవటం వల్ల ఒక వ్యక్తి ఎవరైనా కూడా ఈ విషయాలు తెలుసుకోలేకుండా ఉండిపోతాడు. They don't want to learn, they don't want to put their attention what God is speaking today. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయానికి వాళ్ళు చెవియొగ్గి వినటము, దాని గురించి తెలుసుకోవాలని నేర్చుకోవాలని అనుకోవడము, ఇటువంటి వారు చేయటం లేదు.
They have concern for the whole affairs of life, but they reject Jesus Christ. వారు వారి ఈ లోక సంబంధమైన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల గురించి ఆలోచిస్తారు కానీ తమ సొంత రక్షకుని గురించి, తమ రక్షణ గురించి, యేసుక్రీస్తు గురించి వారు విస్మరిస్తున్నారు. The foremost purpose of our Bible study that we will know Christ every day better and better way. ఈ మన బైబిల్ స్టడీ యొక్క ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి దినము కూడా ఇంకా ఇంకా ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవడం. And we will learn for ourselves. మనము మన కొరకు నేర్చుకుంటాము. We will also teach others. మనము మిగిలిన వారికి కూడా ఈ విషయాల్ని నేర్పిస్తాము. And that way we will grow and we will help others also to grow in the Lord. ఈ విధంగా మనము దేవునిలో ఎదుగుతూ ఉంటాము. అలాగే మిగిలిన వారిని కూడా దేవునిలో ఎదగడానికి మనం సహాయం చేస్తాము. Look at in verse 11, chapter 5, verse 11, author is saying, we have much to say this, but it is very hard to explain because you are so slow to learn. 5వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఇందుని గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము అని చెప్తున్నారు. They are very slow to learn about the things of God. దేవుని విషయాలు నేర్చుకోవటంలో వాళ్ళు ఎంతో మందగతులై ఉన్నారు. So they are not growing. అందువల్లనే వాళ్ళు ఎదగలేకపోతున్నారు. In fact, the author is telling them, by now you should have been a teacher to teach others, but you yourself like in a nursery class. ఆ గ్రంథకర్త ఈ విధంగా వీరికి చెప్తున్నాడు, ఈ పాటికే మీరు ఎంతో ఎదిగి మిగిలిన వాళ్ళకి బోధించవలసిన వారై ఉండగా ఇంకా మీరు చిన్న తరగతుల్లో నర్సరీ క్లాసులు అలా ఉండి ఇంకా ఏమి సరిగా నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్తున్నాడు. They have no interest in the word of God. వారికి దేవుని వాక్యం విషయంలో ఎటువంటి శ్రద్ధ లేదు. But you and I know that the word of God is a spiritual food for our soul and our life. కానీ మీకు నాకు తెలుసు దేవుని యొక్క వాక్యం అనేది మన యొక్క ఆత్మీయ జీవితానికి అది ఆత్మీయ ఆహారం వంటిది. Without the word of God, a Christian life cannot exist longer. దేవుని వాక్యము లేకుండా ఒక క్రైస్తవ జీవితము ఎక్కువ కాలము నిలవలేదు. And a person become immature because of not using the mental and spiritual senses. ఒక వ్యక్తి తన మానసిక ఆత్మీయ ఆ శక్తుల్ని వాటిని వాడకుండా ఉండడం వలన అతను ఎంతో ఎదగలేకుండా అటువంటి స్థితిలో ఉంటాడు. These are wonderful reason that the author is bringing in these 4 verses as we go through verse 11, 12, 13, 14. ఈ 4 వచనాల్లో గ్రంథకర్త ఎంతో అద్భుతమైన కారణాలను మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. And it is for our learning of life. ఇది జీవితం గురించి మనం తెలుసుకోవడానికి, మనం నేర్చుకోవడానికి. These are the reasons that people discredit the Son of God. దేవుని కుమారుని మనము నిర్లక్ష్యం చేయడానికి లేదా ఆయన విస్మరించడానికి, అవమానించడానికి కారణాలు ఇవే ఇక్కడే రాయబడి ఉన్నాయి. Our God is a God of all blessings. మన దేవుడు సర్వ విధములైన ఆశీర్వాదములు ఇవ్వగల దేవుడు. But if they knowingly, purposely reject Christ, then there is no value for them. కానీ మనము ఇష్టపూర్వకంగా దేవుణ్ణి వ్యతిరేకిస్తుంటే, ఆయన్ని తిరస్కరిస్తుంటే అప్పుడు ఆ ఆశీర్వాదాలకి ఎటువంటి విలువ కూడా ఉండదు. They lose a blessing of the Lord. Eventually they go down, and who knows that they will face a terrible
spiritual disaster. వీరు ఈ విధంగా దేవుని గురించి తెలుసుకోకుండా ఉండటం వలన వారు ఎంతో అధోగతికి ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోయి చివరికి ఆత్మీయంగా ఎంతో గొప్ప వినాశనానికి వాళ్ళు గురి అవుతారు. A person, all of us, we need to just leave the ABCD of the gospel and learn as we grow the deeper doctrine of God. మనమందరం కూడా దేవుని వాక్యానికి సంబంధించి ఈ నేర్చుకునే ఆ పరిస్థితి నుంచి మనము ముఖ్యమైన లోతైన అవగాహన పెంచుకొని బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. Doctrine and the word theology are the big words, but the meaning is very simple. It is the knowledge of God. సిద్ధాంతము లేదా ఈ మనకి సంబంధించిన ఈ డాక్టరీన్స్ ఇవన్నీ కూడా వినటానికి ఇంత పెద్ద మాటల్లాగా ఉంటాయి, కానీ అవి క్లుప్తంగా సింపుల్ గా చెప్పాలంటే దేవుణ్ణి గురించి తెలుసుకోవటమే. And that is why in chapter 6, verse 1 and 2, he says, come on, now we are saved and we need to grow in the deeper level of the spiritual structure of the word of God. 6వ అధ్యాయంలో చూస్తే మనము దేవుని యొద్ద విశ్వాసమును, బాప్తిస్మములో కూర్చున్న బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానము, ఇటువంటి ముఖ్యమైన విషయాల గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. It is good enough to be born again and be saved. ఒకసారి తిరిగి జన్మించి రక్షణ పొందడం అనేది ఎంతో మంచి విషయము. But it is also necessary that we grow in Christ every day. ప్రతి దినము మనము యేసులో ఎదగటం అనేది కూడా ఎంతో అవసరమైన విషయము. For that we need 3D. ఇది సాధించడం కోసము మనకి 3Dతో మొదలైన అక్షరాల గురించి మనం నేర్చుకోవాలి. First is determine that I will follow and grow in the Lord. మొదటిది చూస్తే నేను దేవునిలో ఎదుగుతాను, దేవుని అనుసరిస్తాను అని మనము గట్టి నిర్ణయం చేసుకోవాలి. And then the dedication, you dedicate yourself that you will read the Bible, you will have desire to grow in Christ. రెండవదిగా చూస్తే మనల్ని మనం సమర్పించుకొని వాక్యాన్ని బాగా చదవాలని, దేవునిలో ఎదగాలని మనల్ని మనం సమర్పించుకోవాలి. And the third D is discipline. మూడవ డి ఏంటి? డిసిప్లిన్. అంటే మనకి అటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనకి డిసిప్లిన్ ఉండటం ముఖ్యం. Yes. So if you don't discipline that you will read the Bible, you will never read the Bible. మనల్ని మనము ఈ వాక్యం చదవాలి అని గట్టిగా మనం చెప్పుకుంటే గానీ మనం వాక్యాన్ని చదవలేము. Especially when the winter comes and we are so comfortable under the blanket and we don't want to get out. ముఖ్యంగా చలికాలంలో మనము చెప్పుడు కప్పుకొని వెచ్చగా ఉన్నప్పుడు మనకి లేవడం ఇష్టంగా ఉండదు. But in this context, Jesus is our high priest. కానీ ఈ సందర్భంలో చూస్తే యేసుక్రీస్తు వారు మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నారు. He is praying and pleading for each one of us before the Father in order to save us. మనల్ని రక్షించడం కోసము తండ్రి ఎదుట ఆయన ఎంతగానో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. He not only saves us, he sustains us and he strengthens us. ఆయన మనల్ని రక్షించడమే కాకుండా మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉంటారు. He has opened the way of salvation for all and all the time. ఆయన ప్రతి ఒక్కరికి అన్ని సమయములకి అన్ని కాలంలో ఉన్న వారికి ఆ యొక్క రక్షణని ఆయన ఉచితంగా ఇస్తున్నారు. So whether a person is a believer or unbeliever, we must not discredit the
work of Christ and Christ himself. మనము విశ్వాసము కాకపోయినా కూడా దేవుని యొక్క కార్యముని మనము దాన్ని విస్మరించకూడదు, దాన్ని మనము అవమానించకూడదు. దేవుని కార్యాన్ని మనం For that, if they do that, the punishment emphasizes on the eternal side of the things. ఇవి చేసినందుకు ఈ విధంగా మనకి వచ్చే శిక్ష అది నిత్యత్వంలో ఉంటుంది. This portion says if a person slowly go down in his spiritual life, then the possibility is that he will have a very difficult time to repent and to return. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో ఎంతో అధోగతికి అలా వెళ్ళిపోతూ ఉంటాడో, తిరిగి తను పశ్చాత్తాపపడి వెనుతిరిగి రావడము అనేది ఎంతో చాలా కష్టమైన విషయం అవుతుంది. The author is telling the Jews the same thing, and the word of God by the power of the Holy Spirit telling us the same thing today. ఈ గ్రంథకర్త ఈ విషయాన్ని మనకి చెప్తున్నాడు, అలాగే వాక్యం కూడా మనకు ఈ విషయాన్ని బోధిస్తుంది. And that is why we have to be very, very mindful. అందువల్లనే మనము ఎంతగానో ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి. And Jesus gave the most challenging warning in this passage. ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఎంతో ముఖ్యమైన స్పష్టమైన హెచ్చరికని ఇచ్చారు. Matthew chapter 7 verse 21 to 23, that verse is very fearful or frightening for me. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనములో ఆయన చెప్పే ఈ యొక్క ఈ హెచ్చరిక ఇది ఎంతో ముఖ్యమైనది. And Jesus said, not everyone who says to me, Lord, Lord, will enter into the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని పలికిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశింపలేరని చెప్తున్నాడు. But only he who does the will of my Father who is in heaven. ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోకానికి రాగలరు అని చెప్తున్నారు. Very surprisingly, I see that many of these people are the Christian worker, faith worker, miracle worker. చూస్తే ఎంతో మంది ఈ క్రైస్తవ పరిచర్య చేసేవారు, ఎంత విశ్వాసం సంబంధించిన పరిచర్య చేసేవారు, అద్భుతాలు చేసేవారు వీరిలోనే ఇటువంటి వరకుగా ఉన్నారు. They are say, Lord, did we not prophesy in your name? వీరంటున్నారు, ప్రభువా మీ నామమున మేము ప్రవచింపలేదా అని అడుగుతున్నారు. Did we not drive out demons in your name? మీ నామములో మేము దయ్యాల్ని వెళ్ళగొట్టలేదా అంటున్నారు. And we have performed many miracles. మేము ఇంకా ఎన్నో అద్భుతాలు మీ పేరున చేశాము. But then Lord will say, I never knew you. Away from me, you evildoers. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎరుగను, అతిక్రమం చేయవారులారా నా ఎదురు నుండి తొలగిపోండి అని చెప్తున్నారు. These are written very clearly, very plainly, that we will not have that spiritual catastrophe in our lives. మన జీవితాల్లో మనం ఆత్మీయంగా అటువంటి నాశనకరమైన విషయాల్లోకి వెళ్లకుండా ఈ యొక్క సంగతులు మనకి ఎంతో స్పష్టంగా ఎంతో చక్కగా మనకి చెప్పబడి. None of us like to hear at the end the Lord will say to you and me, get out, I don't know you. మనలో ఎవరికి కూడా దేవుడు మనతో మనం చివరి దశకి వెళ్ళినప్పుడు దేవుడు మనతో నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు తెలియదు అని చెప్పించుకోవడం ఇష్టం ఉండదు. We want to hear from the Lord, welcome, come and enter the place that prepared for you. మనకి దేవుడు రండి, నేను మీ కొరకు సిద్ధపరిచిన స్థలములోకి రండి అని మనల్ని పిలవాలని చెప్పి ఆహ్వానించాలని మనం ఎంతగానో కోరుకుంటాం.
Last week, one man got so not frightened, he just called me and he said, "What is about this book of life?" గత వారము ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగారు, ఈ జీవ గ్రంథం అంటే ఇది ఏమిటి అని అడిగారు. I never heard about it. దాని గురించి నేను ఎప్పుడు వినలేదే అన్నారు. I thought to myself, well, how would you know if you don't read the Bible? నేను అనుకున్నాను, నువ్వు బైబిల్ చదవకపోతే ఈ విషయం నీకు ఎలా తెలుస్తుంది అని. Then I expounded and explained to him the Revelation chapter 20, 21 and 22. నేను అప్పుడు ఆయనకి ప్రకటన గ్రంథము 21, 22 అధ్యాయాల్ని చక్కగా బోధించాను. That our names are written in the book of life of our Lord Jesus Christ. మన యేసుక్రీస్తు వారి యొక్క ఆ జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఉంటాయని చెప్పాను. Many people are like that. They speak the language of the Christianity, but they don't have the life of Christ. అనేకులు ఈ విధంగానే ఉన్నారు. వాళ్ళు క్రైస్తవుల వలె మాట్లాడుతుంటారు, కానీ యేసుక్రీస్తు వారికి సంబంధించిన అటువంటి జీవితం వారిలో లేదు. And dear brothers and sisters, we all understand the danger of discrediting the Son of God. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారిని మనము విస్మరించడం అనేది అది ఎంత ప్రమాదకరమైనదో మనకు తెలుసు. The Jews say to the Lord in a right way, "Lord, Lord," and that shows that they have a human respect for Jesus Christ. యూదులు అయితే యేసుక్రీస్తు వారిని ప్రభువా ప్రభువా అన్నారు, కానీ అది మానవ రీతిగా ఉన్న అటువంటి మర్యాద చొప్పున దాని ప్రకారం వాళ్ళు మాట్లాడారు. They also are doing many things in the name of Jesus. వారు యేసుక్రీస్తు వారి నామంలో కూడా ఎన్నో విషయాలు ఎన్నో పనులు చేస్తున్నారు. But Jesus is unknown to them, they are unknown to Jesus. కానీ యేసుక్రీస్తుని వారు ఎరిగి లేరు, అలాగే వారెవరో యేసుక్రీస్తు కూడా ఎరిగి లేరు. They do not have the living relations with our Lord. వారికి యేసుక్రీస్తు వారితోటి మన ప్రభుతోటి అటువంటి సంబంధం అనేది లేదు. And they don't follow Christ. వారు క్రీస్తుని అనుసరించరు కూడా. Jesus correctly told the parable of the two builders in Matthew 7:24-27. యేసుక్రీస్తు వారు సరిగ్గా ఈ మత్తయి గ్రంథం 7వ అధ్యాయము 24-25 వరకు రెండు రకములైన ఈ ఇల్లు కట్టే వారి గురించి చెప్పారు. Two men were building the house at the same time. ఇద్దరు ఒకే సమయంలో ఇల్లు కట్టుకుంటున్నారు. And one built the house on the solid rock. ఒకతను గట్టి బండరాయి మీద తన ఇల్లు కట్టుకుంటున్నాడు. Bible say he is a wise man who built his house, which represent his life, on the word of Christ. వాక్యం చెప్తుంది ఇతను ఎంతో జ్ఞాని అయిన వాడు ఈ దేవుని వాక్యం అనే పునాది మీద తన జీవితాన్ని కట్టుకుంటున్నాడని చెప్తుంది. But another man was a foolish man, although he does not act upon Christ's word, think that his house is secure simply because he has heard and acknowledged the word. మరి ఒక అతనైతే ఎంతో అజ్ఞానంలో ఉన్నాడు. అతను అనుకుంటున్నాడు దేవుని వాక్యం విన్నాను కాబట్టి అది మాత్రం నాకు అర్థం చేసుకున్నాను కాబట్టి అది మాత్రమే నాకు సరిపోతుంది అని అనుకున్నాడు. He thinks his life is pleasing to God. ఆయన అనుకుంటున్నాడు తన జీవితము దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉంది అనుకుంటున్నాడు. These two categories people, we see some of them are very self-deceptive people. ఈ రెండు రకాల వ్యక్తులు చూస్తున్నాము. వీళ్ళు కొందరైతే ఎంతో తమను తాము మోసం చేసుకునే వారిగా ఉన్నారు. And that we find again Matthew 7:21-27. ఇది మనం మత్తయి గ్రంథము 7వ అధ్యాయము 21-27లో చూడవచ్చు. And one group is involved, those who say but do not do, and the second described in verse 24-27
involve those who hear but do not do. మనం ఇందులో ఒక వర్గం ఎలా ఉన్నారంటే 21 నుంచి 23 వరకు వారు ఇది చెప్తారు కానీ వాళ్ళు అవి చేయరు. అలాగే ఈ మత్తయి గ్రంథం 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు చూస్తే వారు వింటారు కానీ అవి ఆ ప్రకారంగా వారు చేయరు. So it is dangerous to neglect the call and concern of our Lord. మన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపుని ఆయనకి మన పట్ల ఉన్న ఆ కన్సర్న్ దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం అనేది అది ఎంతో ప్రమాదకరమైన విషయం. It could be eternally fatal to discredit the Lord Jesus. యేసుక్రీస్తు వారిని మనము విస్మరించడం అనేది మనకి నిత్యత్వంలో అది మనకి ఎంతో మరణకరమైన విషయంగా ఉంటుంది. Simply Bible is telling us be wise and be spiritually sensitive towards the Lord Jesus. వాక్యం మనకి చెప్తుంది జ్ఞానము కలిగి ఆత్మీయ విషయాల్లో సున్నితంగా వ్యవహరించమని చెప్తుంది. There's another example Jesus gave. యేసుక్రీస్తు వారు మరొక ఉదాహరణ కూడా ఇచ్చారు. 5 wise women and 5 foolish women. బుద్ధిగల కన్యకలు 5 అలాగే బుద్ధి లేని కన్యకలు 5 వీరి గురించిన ఉపమానం కూడా చెప్పారు. Who are the torch bearer or light bearer for the wedding party. ఈ పెళ్లి ఊరేగింపు వస్తున్నప్పుడు వీరు ఆ దివిటీలు పట్టుకొని అక్కడ ఉండేవారు. 5 were wise to take an extra oil, but the foolish one did not care to take the extra oil with them. వారి దీపాలకు కావాల్సిన ఇంకా అదనంగా కొంత ఈ నూనెని సిద్ధపరచుకున్న వారు 5 ఎంతో జ్ఞానం గలవారు. మరి ఒక 5 అయితే వారు తమకు కావాల్సిన నూనెను సిద్ధపరచుకోకుండా ఉన్నారు. And we know all full stories, so I won't go into detail. నేను ఈ వివరాల్లోకి వెళ్ళను ఎందుకంటే ఈ కథ మొత్తం మీకు తెలుసు కాబట్టి. But the point is, at the last moment, many Christians will frantically realize their lack of spiritual life. ఇప్పుడు ఇందులో జరిగేది ఏంటంటే చివరి నిమిషంలో అనేక మంది క్రైస్తవులు ఒక్కసారిగా వారు హఠాత్తుగా తెలుసుకుంటారు మేము ఆత్మీయంగా మా జీవితం సరిగ్గా లేదు అని. 5 foolish women were not sensitive, not ready. They did not buy and have the oil when they supposed to be ready. 5 బుద్ధి లేని కన్యకలు వారు సిద్ధంగా ఉండవలసిన సమయానికి వారు కావాల్సిన ఆ నూనెని సమకూర్చుకోకుండా వారు ఎంతో అజాగ్రత్తగా ఉన్నారు. But we also see the example of the wise men who made a big journey to find Jesus Christ. అలాగే యేసుక్రీస్తు వారిని కనుగొనడానికి ఎంతో సుదూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన జ్ఞానుల గురించి కూడా మనకు తెలుసు. So let us not only profess the Lord, but possess the Lord, seek every day about him from the word of God. కాబట్టి మనము యేసుక్రీస్తు గారి గురించి చెప్పడమే కాకుండా ఆయన ప్రతిరోజు కూడా మనము వెదకి తెలుసుకొని అనుసరించాలి. Jesus gives many reasons how to enter through the narrow gate of salvation. యేసుక్రీస్తు వారు ఈ ఇరుకు ద్వారం నుంచి ఏ విధంగా వెళ్ళవచ్చు అనే విషయంలో ఎన్నో ఉపమానాలు మనకి ఇచ్చారు. J.C. Ryle also said in one of his books, let us not be false possessor to false professors. జేసీ రైల్ కూడా ఈ విధంగా చెప్పారు, మనము ఈ తప్పుడు విషయాలు చెప్పే వారికి మనము వారి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని. People can deceive themselves and many ways discredit the Son of God. మనుషులు తమను తాము వారు మోసపుచ్చుకోవచ్చు, అలాగే దేవుణ్ణి వారు విస్మరిస్తూ ఉండవచ్చు. And they will end up in eternal destruction. వారు
నిత్య నాశనంలోకి చివరిగా వెళ్ళిపోతారు. Many deceivers will come at the end time. చివరి దినాల్లో ఎంతో మంది మోసపరిచేవారు వస్తారు. And they will deceive even the believers. విశ్వాసులు కూడా వారు మోసపుచ్చుతారు. Last week I got a message from a man from Africa. గత వారం నాకు ఆఫ్రికా నుంచి ఒక మెసేజ్ పంపించారు. It was sent through my friend in Punjab. పంజాబ్ లో ఉన్న నా స్నేహితుల ద్వారా పంపించారు. He said, I have the word of God and my book called Black Book. ఆయన చెప్పారు, నా దగ్గర దేవుని వాక్యం ఉంది, నా దగ్గర పుస్తకం పేరు ఇది బ్లాక్ బుక్, అంటే దాన్ని మరి నల్లని గ్రంథం అని ఆ విధంగా చెప్పాడు ఆయన. I have the total holiness in my life and God gave me the authority to decide who will go to heaven and who will go to hell. ఆయన చెప్పారు, నాకు దేవుడు అన్ని అధికారాలు ఇచ్చాడు, నాకు తెలుసు ఎవరు పరలోకానికి వెళ్తారు ఎవరు వెళ్ళరు అనేవి నాకు తెలుసు అని చెప్పాడు. This is a total deceiving teaching contrary to the Bible. ఇది బైబిల్కి వ్యతిరేకంగా ఉన్న పూర్తిగా మోసపరిచే బోధ. So I wrote to my friend, don't send this kind of post, rather you find the address of that man. I would like to write to him and correct him because he is totally in a wrong path. నేను మా స్నేహితునికి చెప్పాను, ఇటువంటివి నాకు పంపించొద్దు, కానీ అతని అడ్రస్ నాకు పంపిస్తే నేను అతనికి రాసి అతను ఎంతో పొరపడుతూ ఉన్నాడు, ఎంతో తప్పుదారిలో ఉన్నాడు కాబట్టి అతన్ని నేను సరి చేస్తాను అని చెప్పాను. He is serving God in a total pretension. అతను దేవుణ్ణి ఏదో దేవునికి పరిచర్య చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు. He himself on the way to hell and working to pull others. ఆయన తానే స్వయంగా నరకానికి వెళ్ళే దారిలో ఉన్నాడు, తనతో పాటు ఇంకా కొందరు కూడా లాక్కెళ్లాలని చూస్తున్నాడు. Then we see the second warning. మనము ఆ రెండవ హెచ్చరికను చూద్దాం. And that is chapter 10 verse 26 to 39. ఇది 10వ అధ్యాయము 26 నుంచి 39 వచ్చిన వరకు ఉంది. That is despising the Spirit of God. ఇది దేవుని ఆత్మని ద్వేషించడం. Dear brothers and sisters, we all do not have the full measure of the guidance of the Holy Spirit, but we have definitely experienced something. Brother, sorry, your voice was breaking. Will you please repeat that? No, I meant to say, last sentence. We do not always have the full experience of the Spirit of God, but every believers have certain touch of the Spirit of God. Okay. మనకి దేవుని యొక్క ఆత్మని గురించిన అనుభవము పూర్తిగా ఎవరికి ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనందరికీ కూడా ఉంటుంది. One of the greatest joy to live in these days, because these are the days of the working of the Spirit of God in our world. ఈ రోజుల్లో జీవించడం అనేది ఎంతో సంతోషకరంగా ఉంది నాకు, ఎందుకంటే దేవుని వాక్యము పనిచేస్తున్న రోజులు ఇవి. In the olden days, only the privilege the high priest had to enter into the presence of God behind the veil once a year and for prescribed time. అదే పాత రోజుల్లో అయితే సంవత్సరంలో ఒక్కసారి ఆ ప్రధాన యాజకుడు లోపలి తెర వెనక్కి వెళ్ళి ఒక్కసారి మాత్రమే అక్కడ దేవుని దగ్గరికి మన తరఫున వెళ్తూ ఉంటాడు, విజ్ఞాపన చేస్తుంటాడు. But the moment Jesus uttered on the cross and declared it is finished, the veil from the top to down in the curtain torn out. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో
సమాప్తమైనది అని బిగ్గరగా కేక వేశారో అప్పుడు ఆ ఆలయంలోని తెర మధ్యకి రెండుగా చినిగిపోయింది. And the way to God was open for the New Testament believers. ఈ విధంగా క్రొత్త నిబంధన విశ్వాసులందరికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము ఎంతో అది చక్కగా మనకి ఫెసిలిటీ చేయబడింది. We can all enter into God's presence without anybody's help. మనం ఎవరి సహాయం కూడా లేకుండా దేవుని యొక్క సన్నిధిలోకి మనము ప్రవేశించగలము. And that is also work of the Holy Spirit in the life of a believer. ఒక విశ్వాసి జీవితంలో కూడా ఇది పరిశుద్ధాత్మ చేసే కార్యము. So what is the danger? How can we despise the Spirit of God? మరి ప్రమాదం ఏమిటి ఇక్కడ? దేవుని ఆత్మని మనం ఏ విధంగా ద్వేషించగలుగుతున్నాము? Stephen told the Jews, you are stiff-necked people. స్టెఫను అక్కడ యూదులతో చెప్పాడు, మీరు చాలా గర్వంగా తెలుసుకోలేకుండా ఉన్నారు అన్నట్లు. You resist the Holy Spirit. మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మని తెలుసుకోవడం లేదు అన్నారు. And that is one serious sin. అది ఎంతో ముఖ్యమైన ఒక పాపం అది. Then the Bible says, 1 Thessalonians 5:19, do not quench the Holy Spirit. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:19లో దేవుని ఆత్మని ఆర్పకుడి అని ఉంది, రాయబడి ఉంది. The third, it says, do not blaspheme against the Holy Spirit, and that sin cannot be forgiven. అలాగే పరిశుద్ధాత్మని మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు, అది క్షమింపరాని ఒక పాపం అని చెప్తున్నారు. I have highlighted these verses so you brothers and sisters can read later. నేను ఈ వాక్యాల్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇవి మీరు తర్వాత వీటి గురించి చదివి తెలుసుకోవచ్చు. Ephesians 4:30 also says, do not grieve the Holy Spirit. ఎఫెసీయుల పత్రిక 4:13లో కూడా పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచవద్దు అని ఉంది. So definitely we cannot resist the Holy Spirit and quench the Holy Spirit. కాబట్టి మనము పరిశుద్ధాత్మను మనము దాన్ని ఆపకూడదు, అలాగే దాన్ని ఆపకుండా ఉండాలి. We cannot blaspheme against the Holy Spirit and we cannot grieve the Holy Spirit. మనం పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అలాగే పరిశుద్ధాత్మని మనము దుఃఖపరచకూడదు. But how many times we are guilty of doing this and we hurt the heart of the Holy Spirit. కానీ మనము ఎన్నోసార్లు ఈ యొక్క పని చేస్తున్నాము, దేవుని పరిశుద్ధాత్మ దేవుని మనము ఎంతగానో బాధ పెడుతున్నాము. It is the Holy Spirit who convinced the world about the sin and the judgment and the righteousness of the Lord. ఈ యొక్క ఈ లోకాన్ని దేవుని యొక్క తీర్పు గురించి, దేవుని యొక్క నీతి గురించి మనల్ని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడే. That is written in John chapter 16 verse 7 to 9. యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. Many more ministry of the Holy Spirit may be in the scripture, but I was going through and I found 20 different kinds of ministry of the Holy Spirit is mentioned in the New Testament. పరిశుద్ధాత్మ చేసే పరిచర్యలు అనేకం ఉన్నాయి. నేను నూతన బంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ చేసే 20 రకాల పరిచర్యల గురించి నేను తెలుసుకున్నాను. And so as we grow as a believer, we got to give ourselves to know the Spirit of God and live by the Spirit of God. మనము విశ్వాసులుగా ఎదిగేటప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో మనము ఎదగాలి.
1 Corinthians 12:3 says, no one can say Jesus is Lord without the help of the Holy Spirit. మొదటి కొరింథీ పత్రిక 12:3లో ఇలా వ్రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు అని చెప్పలేరు. Therefore, dear brothers and sisters, we have to be very careful that we do not do the sin that are written against the Holy Spirit. కాబట్టి మనము పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవదూషణ అనేది చేయకూడదు. The Spirit of God is our divine companion. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుడు ఇచ్చిన ఒక మనతో ఉండే ఒక కంపానియన్ లేదా మనతో ఉండే స్నేహితుడిగా మనం చెప్పవచ్చు. He is in the Lord to help in our weaknesses. మన యొక్క బలహీనతల్లో ఆయన మనకి సహాయం చేస్తాడు. He is there to comfort us, to counsel us. He is our teacher. ఆయన మనకి బోధకుడు, మనల్ని ఆదరించి మనల్ని ఓదార్చేవాడు. He illuminates our eyes and mind that we may see the wonderful things from the Word of God and know the mind of God. మనం మన హృదయాల్ని, మన కళ్ళని ఆయన తెరిపించి వెలిగించేవాడు. దేవుని గురించిన అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవడానికి సహాయం చేస్తాడు. What a privilege, what a spiritual adventure this is. మనకి ఇది ఎంతటి ఆధిక్యత, మనకి ఈ పరిశుద్ధాత్మ నుంచి ఎంతో గొప్ప సహాయం ఇది. And Hebrew chapter 29-31 says that how much severely those who reject the Spirit of God deserve to be punished. హెబ్రీ పత్రిక 10:29-31 వరకు ఇలా వ్రాయబడి ఉంది. They will be punished because they have trampled the Son of God underfoot. వారు దేవుని యొక్క నామాన్ని వారి కళ్ళ కింద తొక్కుతున్నారు. And they have insulted the Spirit of grace. ఆ కృప పరిశుద్ధాత్మని వారు ఎంతగానో అవమానపరుస్తున్నారు. He is using very different words to explain the seriousness of this. దీనికి సంబంధించిన తీవ్రత ఎటువంటిదో దాన్ని వివరించడం కోసము వివిధ రకమైన ఈ పదాలని ఆయన ఉపయోగిస్తున్నాడు. And he's telling it is a dreadful thing to fall into the hands of the living God. జీవించి ఉన్న దేవునికి ఆయన చేతుల్లో పడటం అనేది అది ఎంతో భయంకరమైన విషయం అని చెప్తున్నాడు. To despise the Holy Spirit is sin. పరిశుద్ధాత్మని మనము ద్వేషించడం అనేది అది ఒక పాపము. And the punishment is also depend on the judicial side of things. దీనికి సంబంధించిన ఈ శిక్ష కూడా అది న్యాయ నిర్ణయం జరిగేటప్పుడు ఇవ్వబడుతుంది. People who despise the Holy Spirit, they fall away from faith and become an apostate. ఎవరైతే దేవుని పరిశుద్ధాత్మని ఈ విధంగా కించపరుస్తారో, అవమానిస్తారో వారు ఆ దారి తప్పిపోయి దేవుడు లేని వారుగా మిగిలిపోతారు. But let not our heart bitter and harden that we may reject the Spirit of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మని వ్యతిరేకించే విధంగా మన హృదయాలు మన హృదయాలు గట్టిపడకుండా లేదా అవి కరుడు కట్టకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. We see what happened at the beginning of the creation. సృష్టి మొదట్లో ఏం జరిగిందో ఆరంభంలో మనం చూసాము. How Adam and Eve fell. ఏ విధంగా ఆదాము హవ్వ పడిపోయారో మనం గమనించాము. And how they were cast out from the Garden of Eden. ఏదెన్ తోట నుండి ఏ విధంగా వారు
బయటికి పడ్డారో చూసాము. How God saved only one family in the days of Noah. నోవహు దినముల్లో ఒకే ఒక్క కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా రక్షించాడో అది చూసాము. From the creation till now, the Spirit of God was working, and he said, I will not strive with the spirit of man forever. సృష్టి ఆరంభం నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చెప్తున్నాడు, ఈ మనుష్యుని యొక్క ఆత్మతోటి నేను పెనుగులాడను అని చెప్తున్నాడు. And then we know how in a Moses time God did a miracle, and there was a power confrontation between the gods of Egypt and the living God and his power. అలాగే మోషే దినాల్లో కూడా ఏ విధంగా ఈ లోకము సంబంధించిన ఈ దేవతలకి మన పరిశుద్ధ దేవునికి మధ్యలో ఆ వ్యత్యాసం ఏ విధంగా నిరూపించబడిందో కూడా చూసాము. How in the power of God, the Spirit of God opened the way through the sea for people of God. ఏ విధంగా దేవుని యొక్క శక్తితోటి ఈ దేవుని ప్రజల కొరకు ఈ సముద్రం రెండు పాయలుగా విడగొట్టి మధ్యలోంచి నడపబడ్డారో చూసాము. How was the call of Moses? ఈ మోషేకి ఏ విధంగా ఆయనకి ఈ పిలుపు వచ్చిందో చూసాము. How the Samson had the power of the Spirit that he even tear the lion like he tear a goat. ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వల్ల సంసోను ఏ విధంగా ఆ సింహాన్ని ఒక జింకని చీల్చినట్లుగా చీల్చాడో చూసాము. How by the power of the Holy Spirit a young man David killed that giant Goliath. పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల ఒక యవ్వనుడు అయిన దావీదు ఆ గొలియాతు అనే అతన్ని ఏ విధంగా ఓడించాడో మనం చూసాము. Every day Lord Jesus explained the word of God and exhibited the power of the Holy Spirit before people. దేవుడు తన ప్రజల ముందు ప్రతిరోజు కూడా తన యొక్క గొప్ప శక్తిని ప్రదర్శించాడు. He said, when I will go back, I will never leave you nor forsake you. You will not be orphan. I will send the Holy Spirit. I will request the Father to send him to help you. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అనాథలుగా నేను విడువను. నేను దేవునికి విన్నవించుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీతో ఉండడానికి మీకు పంపిస్తాను అని చెప్పాడు. We know that the Holy Spirit is working from the beginning of the creation till now. మనకు తెలుసు దేవుని పరిశుద్ధాత్మ సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు కూడా తన కార్యం జరుపుతూ ఆయన పనిచేస్తూ ఉన్నాడు. He was and he is fully involved with human affairs and in the life of our Lord Jesus Christ. ఆయన మన మనుషుల జీవితాల్లో అలాగే యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన ఎంతగానో పనిచేశాడు. What a joy for us that the Spirit of God is our energy and our strength to achieve things for God. ఇది ఎంత సంతోషకరమైన విషయము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి బలముగా, మనకి కావాల్సిన సహాయకరముగా దేవుని పనులను మనం సాధించడానికి సహాయపడుతుంది. Last warning came in chapter 12 verse 15 to 29. చివరి హెచ్చరిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉంది. Disobeying the summons of God. దేవుని పిలుపుని మనము దానికి విధేయత చూపించకపోవడం. That is another dangerous thing. అది మరి ఒక ప్రమాదకరమైన విషయం. We see the Old Testament saints here, the picture that how they obeyed God. ఇక్కడ మనము
పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఈ పరిస్థితులు చూస్తున్నాం, వారు ఏ విధంగా దేవుణ్ణి వారు ఘనపరిచారో. When we come to the chapter 11, we will talk a lot about the great heroes of faith. మనం 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ గొప్ప విశ్వాస వీరుల గురించి మనము ధ్యానించుకుందాం. They lived in a time when they had an internal and external persecution. సంఘం లోపల సంఘం వెలుపల కూడా ఎంతో ఈ శ్రమలు ఉన్న కాలంలో వీరు నివసించారు, జీవించారు. Their blood was shed. వారి రక్తం చిందించారు వారు. But they still submitted themselves into the chastening work of God. అయినప్పటికీ వారు దేవుని యొక్క కార్యానికి వారు తమను తాము లోబర్చుకున్నారు. They were true to God. దేవుని పట్ల వారు సత్యవంతులుగా నడుచుకున్నారు. And we will read lot more when we come to chapter 11. మనం 11వ అధ్యాయంకి వచ్చినప్పుడు వారి గురించి చాలా ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవచ్చు. God is calling his own people to press on like Jesus. దేవుడు తన యొక్క ప్రజల్ని యేసుక్రీస్తు వలె ముందుకు సాగిపోవాలని ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. Hebrew 5:8 says, even though Jesus was the only beloved son, yet he learned to be obedient from what he suffered. 5వ అధ్యాయం 8వ వచనంలో చూడొచ్చు మనం, దేవుని యొక్క ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఎంతో ఆయన తండ్రి పట్ల విధేయత చూపినవాడని రాయబడింది. They followed the Lord with all their heart, mind and soul. ఆయన తన హృదయంతో తన యొక్క మనసుతోటి తను పూర్తిగా దేవునికి లోబడి జీవించాడు. They paid the cost for their very precious faith. వారి యొక్క వెలలేని విశ్వాసానికి వారు ఎంతో వెల చెల్లించారు. Hebrew 11:38 says that the world was not worthy of them. హెబ్రీ పత్రిక 11:38లో ఈ లోకము వారికి తగినది కాదు అని చెప్పి రాయబడి ఉంది. What a testimony of the scripture. వాక్యంలో ఎంత మంచి సాక్ష్యం వీరి గురించి ఉందో. You and I are very, very precious to God. నీవు నేను కూడా దేవునికి ఎంతో మనము అమూల్యమైన వారము. In contrast, Esau had a difficult spiritual life. కానీ యోసేపును చూస్తే తను మరి ఒక రకంగా జీవించాడు. He was more mindful about the temporary things and sensual indulgence. ఆయన ఈ లోకానికి సంబంధించిన ఇటువంటి విషయాల మీద తను ఎంతగానో వాటి మీదే తను ధ్యానం ఉంచాడు. He wanted the world's benefit and no sense for spiritual values. అతను ఆత్మీయ విలువలకి తను ప్రాముఖ్యత ఇవ్వకుండా ఈ లోకపు ఈ ఆనందాల కోసం వీటి కోసమే అతను చూశాడు. Philippians chapter 3 says that like Esau, their God is their belly. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో యేసేపు వల్లనే వారి కడుపే వారికి దేవుడు అని చెప్పి రాయబడి ఉంది అక్కడ. As we have this beautiful revelation from the word of God, let us also reconcile with God every day. మనకి దేవుని వాక్యం నుంచి ఇంత విలువైన విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా దేవునితో మంచి సహవాసం కలిగి ఉందాం. Let us every day hear and obey whatever God is asking us to do, and we will go spiritual higher ground gradually. ప్రతి దినము కూడా దేవుడు మనతో ఏం చెప్తున్నాడో మనం విని దానికి విధేయత చూపించి ఆత్మీయంగా మనం ఎంతగానో ఎదుగుదాం. Look at Abraham. అబ్రహాం విషయం చూడండి. Jacob. యాకోబు. Joseph. యోసేపు. Gideon. Moses. గిద్యోను, మోషే. Samuel and David. సమూయేలు, దావీదు. Isaiah and Jeremiah.
యెషయా, ఇర్మియా how they respond to the God's call when God told them something to do. దేవుడు వారికి ఒక పని చేయాలని నియమించినప్పుడు వారు ఏ విధంగా దేవుని పిలుపుకి వారు ప్రతిస్పందించారో మనం చూడవచ్చు. Friends, God will not ask you and me to do something which we cannot do. స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని నన్ను మనము చేయలేని పనులను చేయమని ఎప్పుడు అడగడు. And if he says something impossible thing, then his spirit is there, his son is there, his scripture is there, and they will enable us to accomplish things for God. ఎప్పుడైనా దేవుడు మనల్ని అసాధ్యమైన పనులు అనిపించేవి చేయాలని కోరితే మనకి దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్మ సహాయము, అలాగే వాక్యం యొక్క సహాయం ఉంది. వాటితోటి మనము అటువంటి పనులు మనం సాధించడానికి ఆయన సహాయం చేస్తాడు. Many people fall away from God. ఎంతో మంది దేవునికి దూరం అయిపోతున్నారు. Some no longer have faith at all. కొందరికైతే వారి విశ్వాసాన్ని వారు పూర్తిగా కోల్పోయారు. 2 Thessalonians 3:2. రెండవ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూడవచ్చు. Bible says some have shipwrecked of their faith. 1 Timothy 1:19. మొదటి తిమోతి 1:19లో కొందరైతే వారు ఆ ఓడ బ్రద్దలైనట్లుగా అలా ఉన్నారు అని చెప్పి రాయబడి ఉంది. Some have left the faith for the doctrine of devil. 1 Timothy 4:1-2. మొదటి తిమోతి పత్రిక 4:1-2లో చూస్తే కొందరైతే ఈ యొక్క సాతాను యొక్క సిద్ధాంతాల గురించి వారు తమ విశ్వాసాన్ని కూడా వదులుకున్నారని రాయబడి ఉంది. They follow Satan and not the Lord Jesus. వారు సాతాన్ని అనుసరిస్తున్నారు కానీ యేసుక్రీస్తు వారిని, ప్రభువుని వారు అనుసరించడం లేదు అని రాయబడి ఉంది. First have cast off their first pledge. 1 Timothy 5:12. మొదటి తిమోతి 5:12 చూస్తే వారు తమ మొదటి ప్రేమని వదులుకున్నారని చెప్పి రాయబడి ఉంది. Some have turned aside after Satan. 1 Timothy 5:15. మొదటి తిమోతి 5:15లో చూస్తే కొందరైతే సాతాను వైపుకు తిరిగిపోయారని రాయబడి ఉంది. Some will overthrow the faith of others with wrong teaching. 2 Timothy 2:17-18. రెండవ తిమోతి 2:18-19లో చూస్తే కొందరైతే వారి యొక్క దుర్బోధల వల్ల మిగిలిన వారిని దారి తప్పిస్తున్నారని రాయబడి ఉంది. Some have erred from the faith for the love of money. 1 Timothy 6:10. మొదటి తిమోతి 6:10లో చూస్తే ధనాపేక్ష వల్ల కొందరు దారి తప్పిపోయారని ఉంది. Some disqualified concerning the faith. 2 Timothy 3:8. రెండవ తిమోతి 3:8లో చూస్తే కొందరు వారి యొక్క విశ్వాసానికి తగిన అర్హత లేకుండా వారు తొలగిపోయారని ఉంది. Scripture give testimony against these people who disobeyed and displeased the summons of God. ఎవరైతే దేవుని పిలుపుని అందుకోకుండా దాన్ని తిరస్కరించారో వారి గురించి వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉంది. Best model is our Lord Jesus Christ. మనకి గొప్ప మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. He was obedient even to the death on the cross. ఆయన శిలువలో మరణ పర్యంతము తను దేవునికి విధేయుడిగా ఉన్నాడు. May the Lord guide us as we seriously think about these 5 warnings which are written for our edification. మన కొరకు రాయబడిన ఈ 5 హెచ్చరికల గురించి మనము జాగ్రత్తగా ఆలోచించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. The beautiful thing, the Lord has gone through all the trials, all the temptation, and He's able to help us to go on for Him. ఎంతో మంచి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు అన్ని రకాల శ్రమలలోంచి శోధనలోంచి వెళ్ళారు కాబట్టి మనకి అటువంటి పరిస్థితుల్లో ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. So I have completed the 5 warnings of the Bible, of the book of Hebrew.
హెబ్రీ గ్రంథములో ఉన్న 5 హెచ్చరికల గురించి చెప్పడం దీనితో అయిపోయింది. I have given you already the reference. మీకు దీనికి సంబంధించిన వాక్య భాగాలను కూడా చెప్పాను. Some disregard the salvation of God. కొందరు దేవుని యొక్క రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నారు. Some disbelieve the sufficiency of God. కొందరు దేవుడు చాలినవాడన్న విషయాన్ని వారు నమ్మడం లేదు. Some discredit the Son of God. కొందరైతే దేవుని కుమారుని వారు Some despise the Spirit of God. కొందరు దేవుని యొక్క ఆత్మని వారు ద్వేషిస్తున్నారు. And some disobey the summons of God. మరి కొందరైతే దేవుని యొక్క పిలుపుకి విధేయత చూపించడం లేదు. There are 5 warnings and we looked at separately, and next week onward we will go one chapter at a time. మనము ఈ 5 హెచ్చరికల గురించి ఒక్కొక్క దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాము. వచ్చే వారం నుండి మనం ఒక్కొక్క వారము ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్దాం. Let us examine our own life and follow God's promise. మనం మన జీవితాన్ని పరీక్షించుకొని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాల్ని మనము అనుసరిద్దాం. Let us also be conscious of Jesus Christ, his presence in our lives. యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఉన్న విషయం గురించి మనము అది ఆ జ్ఞానాన్ని కలిగి ఉందాం. As we read the Bible, as we pray, let us diagnose of our spiritual need before God. మనం వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మన ఆత్మీయ అవసరాల గురించి మనము జాగ్రత్తగా తెలుసుకుందాం. And let us not be afraid to come to the Lord, to confess our sin and claim his forgiveness. దేవుని వద్దకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఆయన క్షమాపణ కోరటం విషయంలో మనము ఏమాత్రం భయపడకుండా ఉందాం. May the Lord bless us together and allow the Lord to handle our weaknesses, failures, situations, and struggle, and as we realize his power. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనం ఆయన యొక్క శక్తిని మనము అర్థం చేసుకుంటూ ఉండగా మన జీవితంలో ఎన్ని పరిస్థితులు వస్తున్నాయో, ఎన్ని పోరాటాలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేయనుగా. May the Lord bless you all. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగా. Brother Raju, you can pray in Telugu, and after that I will give the final benediction. Please. Okay, brother. కృపా కనికరము గల మా దేవా తండ్రి, మీరు మాకు ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా ఎన్నో విషయాలు బోధిస్తున్నారు ప్రభా. తండ్రి, మీ దాసుని మీరు ఆశీర్వదించి ఆయన ద్వారా మాకు వాక్యము ఎంతో చక్కగా విశదీకరిస్తున్నారు ప్రభా. తండ్రి, మాకు ఈ గ్రంథంలో ఎన్నో హెచ్చరికలు ఇచ్చారు ప్రభా. మేము ప్రతి వారం కూడా ఇవి చదువుతుండగా, ఇవి తెలుసుకుంటుండగా వీటి గురించి ధ్యానించి మా హృదయాల్ని, మా జీవితాల్ని మేము పరీక్షించుకొని ప్రభా, ప్రతి విషయంలో కూడా మేము మీకు లోబడి జీవించేందుకు, మమ్మల్ని మేము సరిచేసుకునేందుకు మాకు సహాయం చేయమని, ఈ ప్రతి బైబిల్ స్టడీలో కూడా మీరు మాకు తోడై ఉండి ప్రతి ఒక్కరిని మీరు ప్రభా సంధించి, ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఇది వినే ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ వాక్యానికి లోబడి మీ యొక్క విశ్వాసంలో ఎదిగేందుకు వారి జీవితాన్ని ఇంకా బాగా సరిచేసుకునేందుకు సహాయపడమని ఈ మా ప్రార్థన విన్నపములు మా ప్రభువును, మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Now the love of the Father, the grace of our Lord Jesus Christ, and the sweet communion of the Holy Spirit may abide with Emmanuel House of Worship, all believers, and rest upon our soul. Amen. Amen.